ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. ఆర్థిక అభివృద్ధిలో ఆర్థికంగా దేశపు ఆర్థిక వ్యవస్థ రీత్యా చూస్తే 5వ స్థానంలో ఉంది. బీజేపీ గవర్నమెంట్ రాకముందు 11వ స్థానంలో ఉండేది. అంతకుముందు కాంగ్రెస్ రాకముందు, యూపీఏ రాకముందు 12వ స్థానంలో ఉంటే కాంగ్రెస్ టైంలో 11వ స్థానానికి ఎదిగింది. ఇప్పుడు అది 5వ స్థానంలో ఉంది. బ్రిటన్ని వెనక్కి నెట్టి బ్రిటన్ 6లో ఉంది, మనం 5లో ఉన్నాం. ఇప్పుడు జర్మనీ, జపాన్ల ఆర్థిక వ్యవస్థలు అటుదిటైనవి. జపాన్ 3వ స్థానం నుంచి 4కు పడిపోతే 4వ స్థానంలో ఉన్నటువంటి జర్మనీ 3వ స్థానంలోకి. బట్ మనం 3వ స్థానంలోకి వెళ్ళాలన్నటువంటి లక్ష్యంతోనూ నిన్న నరేంద్ర మోడీ మరొకసారి అది ప్రస్తావించారు. 2047 కల్లా భారత్ను వికసిత దేశంగా నిలబెట్టడానికి పనిచేస్తున్నాం. దేశం $1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరడానికి దాదాపు 60 ఏళ్ళు పట్టింది. గత 10 ఏళ్లలోనే అది $3,00,000 కోట్ల చేరింది. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చాం. దీన్ని 3వ స్థానానికి చేరితే ప్రతి కుటుంబం పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం చాలా రెట్లు పెరుగుతుంది. ప్రజా రవాణా వ్యవస్థ ఆధునికంగా మారుతుంది. కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి. వికసిత భారత్ కోసం యువశక్తి ఇచ్చిన ఆలోచనలతో మన లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందడుగు వేయబోతున్నామని ప్రకటించారు నరేంద్ర మోడీ.